నాగనాథ్ గారు, Yeah. మిథున రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల ఎటువంటి శుభ అశుభ ఫలితాలు సంభవించనున్నాయో ఒక్కసారి వివరించండి సార్. తప్పకుండా మాధవి గారు, మిథున రాశి వాళ్ళకి అష్టమ భావమైనటువంటి మకర రాశిలో రవి, చంద్ర, కుజ, బుధ అండ్ శుక్ర ఈ పంచగ్రహ కూటమి 15వ తారీఖు అవును. 15వ తారీఖు రవి యొక్క స్థానం ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తుంది. ఉమ్. ఈ 19, 20వ తారీఖు వరకు ఈ 5 గ్రహాల యొక్క కలయిక మకర రాశిలో ఏర్పడుతుంది. ఈ 5 గ్రహాల కలయికనే మనం పంచగ్రహ కూటమి అంటున్నాం. అవును. సో మరి ఈ పంచగ్రహ కూటమిలో మిథున రాశి వాళ్ళకు ఉన్నటువంటి స్పెసిఫికేషన్, స్పెషల్ గా వాళ్ళ జీవితంలో వచ్చేటువంటి శుభ అశుభాలు ఏంటని అడిగారు. అవును. వీళ్ళకి రాస్యాధిపతి, చతుర్థాధిపతి, కుటుంబ తృతీయాధిపతి, పంచమాధిపతి, షష్టమాధిపతి, లాభాధిపతి, వ్యయాధిపతి, ఇంతమంది ఉమ్. ఒక్క అష్టమ భావంలో ఉన్నారు. ఓ. సో ఇది దేనికి సూచన? ఈ సూచన. పంచగ్రహము అవును మరి. దేన్ని అంటే రొటీన్ గా మహర్దశలు అంతర్దశలు వస్తూనే ఉంటాయి. ఉమ్. గోచారం చూస్తాం, వ్యక్తిగత జాతకం చూస్తాం. బట్ వాట్స్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ పంచమ భావం మిథున రాశి వాళ్ళకంటే, ఉమ్. ఈ పంచమ భావంలో వీళ్ళు గమనించాల్సిందే రాస్యాధిపతి వీళ్ళకి మకరంలో ఉంటాడు. ఓకే. ఈ మిథున రాశి వాళ్ళకి ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటి తెలుసా మేడం? వీళ్ళ అవుట్లుక్ చాలా చిన్నగా ఉంటుంది. ఉమ్. అంటే వీళ్ళ యొక్క దూరదృష్టి, ఓకే. అంటే వీళ్ళ లిమిటెడ్ అవుట్లుక్ అంటే తక్కువ ఉంటుంది. వీళ్ళ దూరదృష్టి తక్కువ ఉంటుంది. ఓకే. సో చిన్న చిన్న గోల్స్ పెట్టుకుంటారు, చిన్న చిన్న ఆలోచనలు, దాంట్లోనే విపరీతంగా డిస్టర్బ్ అయిపోతారు. ఉమ్. వాళ్ళే Future కర్త. plans అనేవి కరెక్ట్ గా ప్లాన్ చేస్తారు. దూరదృష్టి ఉండదు. దూరదృష్టి ఉండదు. దూరదృష్టి ఉండదు. ఉమ్. కర్త కర్మ క్రియ వీళ్ళే అయిపోయి అందులోనే వాళ్ళు తిరుగుతుంటారు. ఆ Okay. చక్రంలో చుట్టూ తిరుగుతుంటారు. ఉమ్. మకరంలో ఉంటాడు కాబట్టి వీళ్ళ వ్యూ, వీళ్ళ విజన్ ఎక్స్పాండ్ అవుతుంది మేడం. ఉమ్. అర్థమైందండి? ఓకే. అంటే అవును. నేను రాజకీయాల్లోకి వస్తే చాలు, ఒక ఒక కౌన్సిలర్ అయితే చాలు అనుకునేవాడు నేను ఎంపీ ఎందుకు కాకూడదు. అనే ఆలోచన వస్తుంది. ఉమ్. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాను మేడం, మిథున రాశిలో ముఖ్యంగా సోషల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ ఉమ్. అండ్ ఈ పొలిటికల్ లైఫ్ లో ఉండే వాళ్ళకి ముఖ్యంగా ఇది వెరీ వెరీ ఎఫెక్టివ్ పదం. ఓకే. ఎందుకంటే వీళ్ళకి అష్టమ భావంలో వీళ్ళకి రాజకీయ గుర్తింపు, రాజకీయ హోదా, వాళ్ళకి వాక్కు వల్ల వచ్చేటువంటి పేరు ప్రతిష్టలు, హోదా, ఇవన్నిటికి సంబంధించిన గ్రహం రవి గ్రహం వీళ్ళకి అష్టమంలో చంద్రుడితో కలిసి ఉంటాడు. చంద్రుడు భావం, ఉమ్. మీ మనసులోని భావం ఏంటి? ఇప్పటి వరకు ఉన్న భావం చాలా చిన్నది లేదా ఒక పరిధిలో ఉంది. అవును. మీకు ఈ పంచగ్రహ కూటం వల్ల ఏమవుతాయి? మీ యొక్క ఊహలు, ఆలోచనలు ఇవన్నీ కూడా పెరుగుతాయి. పెరిగిపోతాయి, విపరీతంగా పెరిగిపోతాయి. ఉమ్. మరి దానికి తగ్గట్టుగా మీ జీవితం గడుస్తుందా? ఉమ్. సో ఖచ్చితంగా గడుస్తుంది మేడం. ఓకే. వీళ్ళకి మెయిన్ గమనించాల్సింది ఏంటంటే, మిథున రాశి వాళ్ళు ఉమ్. చిన్న చిన్న ఆలోచనల నుంచి వీళ్ళు కష్టపడి పెరిగి దాంట్లోనే సంతృప్తి ఉండి తనకు అనుగుణంగా ఉన్న సమాజంలో ఉన్నవాళ్ళు తనకి ప్రతికూలంగా ఉన్న సమాజాన్ని కూడా ఎదుర్కొంటారు. ఇప్పుడు ఉమ్. ఎదుర్కోవాల్సి వస్తుంది. వస్తుంది. అందులో వీళ్ళు ముందుకు వెళ్తారా? ఖచ్చితంగా వెళ్తారు. ఓ. ఖచ్చితంగా వెళ్తారు. కారణం ఏంటి? రవి వీళ్ళకి సపోర్టింగ్, రవి బుధుడు ఉమ్. సపోర్టింగ్. అట్ ద సేమ్ టైం శుక్రుడు వ్యయ పంచమాధిపతి. పంచమ భావం అంటే ఏంటి తెలుసా మేడం? ప్రపంచంలో నన్ను ప్రేమించాలి, ఉమ్. ప్రపంచం నన్ను గుర్తించాలి. ఓకే. ఈ రెండు లేవనుకోండి మేడం, మనిషి చచ్చిపోతాడు తెలుసా మీకు? ఉమ్. అవును. ఐ గుర్తింపు. వాంటెడ్ టు బి లవ్డ్. ఉమ్. ఐ వాంట్ టు లవ్. నన్ను ఎవరో ప్రేమించాలి, నేను ఎవరినో ప్రేమించాలి. నన్ను ఎవరో గుర్తించాలి, నేను ఎవరినో గుర్తించాలి. గుర్తించాలి. ఈ రెండు లేకపోతే హ్యూమన్ ఎవల్యూషన్ లేదు. ఉమ్. అవును. ఆ ఎవల్యూషనరీ టైం వీళ్ళకి పంచగ్రహ కూటమే. ఉమ్. అంటే వీళ్ళు అప్పటి వరకు వీళ్ళు ఎంత ఎవాల్వ్ అయ్యారు, ఎంత మానసికంగా వాళ్ళ ధార్మికంగా వాళ్ళు ఎంత ఎవాల్వ్ అయ్యారో దానికి 10 రెట్లు వీళ్ళు ఎవాల్వ్ అవుతారు ఓకే. ఈ పంచగ్రహ కూటమి. అంటే 15వ తారీఖు నుంచి మీరు వేసుకోండి లెక్క. అవును. 20వ తారీఖు అంటే ఆ పంచగ్రహ కూటమి 20వ తారీఖు తర్వాత మళ్ళీ మీకు చంద్రుడు కుంభంలోకి వెళ్ళిపోతాడు. ఉమ్. మకరం నుంచి కుంభంలోకి వెళ్ళిపోతాడు. కుంభంలోకి అప్పుడు వెళ్తాడు. చతుర్గ్రహ కూటమి ఉంటుంది అక్కడ ఉమ్. కొంతకాలం. ఓకే. కానీ చంద్రుడు ఒక్కడ అందులో నుంచి స్థానచలనం జరుగుతుంది. ఉహు. వీళ్ళకి సోషల్ గ్లామర్, ఉమ్. పబ్లిసిటీ, ఐడెంటిటీ అసలు వీళ్ళకి కావాల్సింది అది మేడం. వీళ్ళలో స్వీయ ప్రేమ ఎంత ఉంటుంది అంటే, మిథున రాశి వాళ్ళని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈజీగా వాళ్ళని మీరు ఒక భావాన్ని మీరు నమ్మించచ్చు. ఏంటంటే మీరే సర్వస్వం అని వాళ్ళ మీద పడిపోయారు అనుకోండి, ఓకే. వాళ్ళని నిజమని తీసేసుకుంటారు వాళ్ళు. ఆహా. ఎందుకంటే వాళ్ళు ఆ సెల్ఫ్ లవ్ ఏతుంటుందో అది Hmm. వేరే వాళ్ళు గుర్తించి వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు చాలా ముగ్ధులైపోతారు వీళ్ళు. ఓకే. ఇదే వీళ్ళకి రాజకీయ పరంగా ఎందుకు వీళ్ళకి గుర్తింపు వస్తుంది, సోషల్ ఐడెంటిటీ ఎందుకు వస్తుంది అనుకుంటా, ఎందుకంటే అది మకర రాశిలో జరుగుతుంది పంచగ్రహ కూటమి. ఉమ్. వీళ్ళకి అష్టమాధిపతి, వీళ్ళకి దశమ భావంలో శని ఉన్నాడు. అవును. దశమ భావము అంటే ఇక్కడ మీన రాశిలో వీళ్ళ రాశి వాళ్ళకి, ఆ. వీళ్ళ రాశి నుంచి మీరు దశమ భావం అనేటువంటి కర్మభావం అంటే ఈ మీన రాశిలో శని ఉన్నాడు. శని దేనికి అధిపతి? శని ఇన్ జనరల్ కర్మలకు అధిపతి. అవును.
కర్మలను చేయిస్తాడు శని. అవును. అట్ ద సేమ్ టైం శని వీళ్ళకి ఎక్కడ ఉన్నాడు, మోక్షం స్థానం ఉన్నాడు. మోక్ష స్థానం అంటే సెన్సేషన్స్. ఓకే. అర్థమైందా? మీరు కొట్టుకొని తపస్సు చేసి ఏళ్ల తరబడి గడ్డాలు మీసాలు విరిగిపోయి గోల్డ్ అన్ని ఊడిపోయి శరీరం శల్యమైనప్పుడు కూడా మీకు మోక్షం అంటే మీకు మీరు కోరుకున్న పరమాత్మ సాక్షాత్కారం జరిగినప్పుడు ఒక్కసారి మీరు ఎంత వైరాగ్యం అయిపోయి నిర్లిప్తతలో ఉన్నప్పుడు ఒక్కసారి ఆ పరమాత్ముడు మీకు సాక్షాత్కారం ఇచ్చినప్పుడు ఎలా ఉంటారు మీరు? చాలా అటువంటి పరిణామాలను వీళ్ళు చూస్తారు వీళ్ళు మిథున రాశి వాళ్ళు. సో మిథున రాశి వాళ్ళకి ఇంకొకటి కుజుడు లాభస్థానాధిపతి ప్లస్ షష్టమాధిపతి కూడా అవుతాడు. షష్టమాధిపతి ఇందులో ఎక్కడ ఉంటాడు? ఒక మకరంలో ఉంటాడు. సో ఖచ్చితంగా శత్రు జయం జరుగుతుంది. అంటే వీళ్ళకి ఎవరైతే, నేను అందుకే చెప్పాడు చూడండి, ఒక లిమిటెడ్ ఐడియాలజీ లిమిటెడ్ పర్సెప్షన్ ఉన్న వాళ్ళు వీళ్ళు అన్లిమిటెడ్ అవుతారంటే అక్కడ శత్రువులు కూడా పెరుగుతారు, విమర్శకులు పెరుగుతారు. వాళ్ళని కూడా వీళ్ళు చేస్తారు ఈసారి. అర్థమైందని. అట్ ద సేమ్ టైం వీళ్ళకి అక్కడ ఉన్నది ఎవరు? వ్యయ పంచమాధిపతి శుక్రుడు, ప్రాపంచిక గుర్తింపు, ప్రేమ ఇవన్నీ ఇస్తాడు. చంద్రుడు వాక్స్థానాధిపతి, వ్యవహార స్థానాధిపతి, వీళ్ళకి భావోద్వేగాలకు అధిపతి నుండి చంద్రగ్రహం కూడా వీళ్ళకి అక్కడే మకరంలో ఉంటాడు. ఇవన్నీ పక్కన పెట్టండి. రవిగ్రహము తృతీయాధిపతి. అదే మీరు ఉద్యోగస్తులు అనుకోండి, ఉద్యోగస్తులకి ఎప్పటి నుంచో వాళ్ళు చేసిన శ్రమకి వాళ్ళకి గుర్తింపు లేదు, హానర్ లేదు, లేదా వాళ్ళకి ఆన్ సైట్ ఎక్కడైనా ప్రమోషన్స్ లేవు. ఖచ్చితంగా ఇది టైం. వీళ్ళన్నీ గుర్తుపెట్టుకోండి మేడం. పంచగ్రహ కూటం అంటే మీరు ఏదైతే ఇక నేను సర్వం ప్రయత్నం చేశాను, ఇక నా వల్ల కాదు, నా వల్ల అయిపోయింది, ఇక నేనేం చేయలేను అని మీరు ఒక నిర్లిప్తతో వెళ్ళిపోతుంటారండి. ఒక ఒంటరి ఒక బాటసారి ప్రయాణం లాగా మీరు వెళ్తున్నప్పుడు అప్పుడు మీ ముందుకు వచ్చేటువంటిది మీరు ఊహించింది మీ కళ్ళ ముందు వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారు? పంచగ్రహ కూటమి యొక్క ప్రభావము ఖచ్చితంగా మిథున రాశి వాళ్ళకి ఇది ఉంటది. ముఖ్యంగా భూమికి సంబంధించినవి, లోన్స్ ట్రై చేశాము, ఇల్లు కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, రిజిస్ట్రేషన్ ఆగిపోయింది, డబుల్ రిజిస్ట్రేషన్, లేకపోతే ఆ ఇంటికి ఇంకా ఏదో సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ క్లియర్ అవుతాయి. వీళ్ళు ప్రయత్నం చేసి ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ప్రయత్నం చేసిన వాళ్ళకి మాత్రమే దిస్ ఇస్ అప్లికబుల్. నేను ఏ ప్రయత్నం చేయలేదు, ఇంట్లో కూర్చొని కలవలేదు వాళ్ళు కాదు. ఎవరైతే ప్రయత్నం చేసి మనసు శరీరం భావోద్వేగాలు నింపుకొని లాస్ట్ కి ఆ భావోద్వేగాలు కన్నీళ్ళ లోపల బయటకు వచ్చిన వాళ్ళు, వదులుకున్న వాళ్ళు, వాళ్ళకి మాత్రం పంచగ్రహ కూటమి ఖచ్చితంగా ఒక సెన్సేషనల్ ప్లానెటరీ పొజిషన్ వాళ్ళకి. ఇంకొక విషయం కూడా ఏంటంటే ఇందులో గమనించాల్సింది, వీళ్ళకి రాస్యాధిపతి కూడా అక్కడ బుధుడు ఉన్నాడు. అర్థమైందండి. ఈ రాస్యాధిపతి శుక్రుడితోని రవితో కలిసినప్పుడు రవి శుక్రుడు అక్కడ మంచి కాంబినేషన్ కాదు, శుక్రుడికి మళ్ళీ కుజుడు కూడా మంచి కాంబినేషన్ కాదు. అయినప్పటికీ కూడా రవి బుధుడు చంద్రుడు మీరు చూసుకుంటే కనుక వ్యయ పంచమాధిపతి. సో ఖచ్చితంగా వీళ్ళ నిర్ణయాల్లో కూడా మార్పు వస్తుంది. జనరల్ గా చాలా మంది ఏమనుకుంటారంటే ఈ మిథున రాశి వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉండదు, వాళ్ళు స్వేచ్ఛ కోరుకుంటారు, వాళ్ళు ఎవరి మాట వినరు, ఇలాంటివి ఉంటాయి. కానీ ఈసారి వాళ్ళకి ఏదో ఆ అన్నమయ్య సినిమాలో ఆ పైనుంచి శ్రీ మహావిష్ణువు ఒక కాయిన్ వదులుతాడు అండి, అన్నమయ్యకి దశల వారీగా మారుతాడు అండి. అట్లాంటి సెన్సేషనల్ ఇమాజినేషన్ లోని వాళ్ళ ఇమాజినేషన్ లోని వాళ్ళకి చేంజ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ గా చెప్పాలంటే పంచగ్రహ కూటమి 15వ తారీఖు జనవరి 2026 నుంచి, అంటే ఇది 2026 20th జనవరి వరకు ఉంటుంది కాబట్టి ఇది వీళ్ళకి ఒక గొప్ప మార్పుని తీసుకొస్తుంది. ఎందుకంటే మేడం బుధుడు రాస్యాధిపతి, బుద్ధికి అధిపతి. మీరు ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నారు మేడం, అది ఈ రోజుతో రిజల్ట్ వస్తుందా? రాదు. దాని యొక్క ప్లానింగ్ విజన్ ని బట్టి మీకు రిజల్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఆలోచనలు కూడా చాలా పరిణితితోని పరిపక్వతతోనే కాకుండా దాన్ని ఏమంటారంటే ఒక కన్ఫ్రంటేషన్. ఒక రకంగా చెప్పాలంటే మీరు ప్రతిఘటించి, అంతకుముందు సబ్మిసివ్ గా ఉన్నారు, అణుచుకొని ఉన్నారు, ఇప్పుడు మీరు కన్ఫ్రంట్ చేస్తారు, ముందుకు వెళ్తారు ధైర్యంగా, ఏమైతే అయింది అనేది ఆ తెగింపు ఉంటుంది చూడండి మేడం, అది వీళ్ళ జీవితంలో మార్పు తెస్తుంది. వీళ్ళు జనరల్ గా తొందర పోరు, చాలా మటుకు కాంప్రమైజ్ అయ్యి అనవసరమైన గొడవలు వద్దు, మనకి ఆర్గ్యుమెంట్స్ వద్దు, ఒకవేళ అయినా కానీ 6వ స్థాయి క్లియర్ అయిపోవాలి. కానీ ఈసారి ఒక సుదీర్ఘమైనటువంటి యుద్ధం, మానసిక యుద్ధం, ప్రపంచిక యుద్ధం చేస్తారు. ముఖ్యంగా సోషల్ లైఫ్ లో ఉన్నవాళ్ళు, పొలిటికల్ లైఫ్ లో ఉన్నవాళ్ళు, సోషల్ ఐడెంటిటీ లేకపోతే స్పిరిచువల్ లైన్ లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ పంచగ్రహ కూటమి ఒక సెన్సేషనల్ ప్లానెటరీ పొజిషన్ అని చెప్పచ్చు. ఏదైనా వర్క్ చేస్తేనే అది జరుగుతుంది, కూర్చొని నాకు గతంలో ఎందుకంటే వీళ్ళకి దశమంలో శని ఉన్నాడు కదా. నేను ఎందుకు కర్మాలు అని ఖచ్చితంగా చెప్తున్నానంటే, ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే దశమంలో గోచారంలో వీళ్ళకి మీనరాశిలో శని ఉన్నాడు. మొన్న 29వ తారీఖు నవంబర్ మాసం 2025 నుంచి కుంభం నుంచి మళ్ళీ మీనంలోకి వెళ్ళిపోయాడు. సో గతంలో వీళ్ళు చేసిన కార్యాచరణ
ఇప్పుడు ఈ పంచగ్రహ కూటమి ఉమ్. ఖచ్చితంగా ఒక గొప్ప మార్పు తీసుకొస్తుంది. ఓకే సార్. అయితే ఈ పంచగ్రహ కూటమి వల్ల ఈ మిథున రాశి వారికి అంటే ఇంతకు ముందు నుంచి ఎదురు చూస్తున్న విజయాలే అవుతాయా, లేదు అంటే ఉన్నతమైన ఎదుగుదల కూడా వీరికి ఏమైనా సహాయపడుతుందంటారా? అసలు ఏ విధంగా ఉంటుంది? అంటే వీళ్ళు మెయిన్ ప్రాపర్టీ డెవలప్మెంట్స్, డిస్ప్యూట్ లో ఉన్న ప్రాపర్టీస్, లేదా వీళ్ళు చాలా కష్టపడి సంపాదించిన డబ్బులు బ్లాక్ అయిపోవడం, ఎవరో తీసుకున్న నమ్మకస్తులు ఇవ్వకపోవడం, లేదా వీళ్ళ రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు లేక ఆగిపోయినవి, అంటే ఏవైతే వీళ్ళు ఆర్థికంగా అంటే ఒక సుస్థిరత్వాన్ని కోరుకునేటువంటి క్రమంలో ఏవైతే వీళ్ళకి 2025, 2026 ఏవైతే అసంతృప్తిని మిగిల్చాయో, ఈ జనవరి 20వ తారీఖు తర్వాత వచ్చేటువంటి దశలంతా కూడా వాళ్ళు ఊహించనివి, గతంలో వాళ్ళు ప్రయత్నం చేసి వదిలినవి అన్ని వాళ్ళ టేబుల్ మీదకి వస్తాయి. ఇది ఒక ఆస్పెక్ట్ మేడం. రెండో విషయం ఏంటంటే వీళ్ళు భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కూడా, లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన విషయాల్లో కూడా వీళ్ళు బలమైన నిర్ణయం తీసుకుంటారు. మిథున రాశి వాళ్ళ గొప్ప లక్షణం ఏముంటుందంటే, నిర్ణయం తీసుకునే వాళ్ళకు నరాలు తెగిపోయేంత టెన్షన్ ఉంటుంది. ఒక్కసారి డిసైడ్ చేసుకున్నారు అనుకోండి, ఆ భూమి బద్దలైనా పట్టించుకోరు. అంతా మొండి డెసిషన్ వరకే. వాళ్ళని ఎవరైనా ప్రవోక్ చేశారు ఒక బలమైన నిర్ణయానికంటే వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కి రెడీగా ఉంటారు మేడం. వీళ్ళు అర్థమైందండి, అంత బ్యూటిఫుల్ మైండెడ్ పీపుల్ వాళ్ళు, మిథున రాశి వాళ్ళు. అంత అద్భుతమైనటువంటి మనస్తత్వం వాళ్ళది, కానీ ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఈసారి కాంప్రమైజ్ అవుతారు అని అంటున్నారు కదా. అవును మేడం, ముందర మనిషిని బట్టి ఉంటది. ముందర మనిషి, ముందర సమాజాన్ని బట్టి ఉంటది. అర్థమైందా? అంత ఫ్లెక్సిబుల్ పీపుల్ ఎవరు ఉండరు, అంత మొండి వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ప్రపంచం మొత్తంతో కలిసిపోగలరు, ప్రపంచం ముందు ఒక్కడు యుద్ధం చేయగలరు. అర్థమైందండి? రెండు ఎక్స్ట్రీమ్స్. సో కాబట్టి ఈసారి వాళ్ళు భాగస్వామికి సంబంధించిన విషయాల్లో ఒక బలమైన నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ అన్సర్టనిటీస్ కూడా ఇందులో ఉన్నాయి. ఎందుకంటే వ్యయాధిపతి, పంచమాధిపతి అనేటువంటి శుక్రగ్రహం రవితో కలిసి ఉన్నాడు. సో రవి ప్లస్ చంద్రుడితో కూడా కలిసి ఉన్నాడు. సో భావోద్వేగాల పరంగా, వ్యక్తిగతంగా, వాళ్ళ ఉన్న ఉనికి పరంగా కూడా వాళ్ళు కొంచెం ఈ 2025, 2024 ఎవరైతే కలకలం రేగిపడిందో వాళ్ళ కుటుంబంలో, ఇప్పుడు వాడికి చమరగీతం పాడి ముందుకు వెళ్ళిపోతారు. ఇది వాళ్ళు మానవ ప్రయత్నంగా చేసింది అయిపోయింది. ఇప్పుడు ఆ దైవ నిర్ణయం అన్నది వాళ్ళకి పంచగ్రహ కూటమి ద్వారా వాళ్ళకి కనిపిస్తుంది. పొలిటికల్ గా కూడా అలానే ఉంటుందా సార్? గ్లామర్ మేడం, ఎనీ గ్లామర్ కదా, నాట్ ఓన్లీ పొలిటికల్, సోషల్, స్పిరిచువల్ అండ్ ఈవెన్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ద పబ్లిక్ ప్లాట్ఫామ్. ఇప్పుడు మీరు ఒక సోషల్ మీడియాలో మీరు ఒక యూట్యూబర్ అనుకుందాం మేడం, ఆర్డినరీ, మీరు ఊహించనివని ఈ పంచగ్రహ కూటమి తర్వాత మిథున రాశి వాళ్ళకి దొరుకుతుంది. కేవలం రాజకీయం కాదు మేడం, గ్లామర్ ఇస్ వాట్ ఐడెంటిటీ, సోషల్ ఐడెంటిటీ. సమాజంలో మీ గుర్తు, మీ ఉనికి గ్రాఫ్ పెరుగుతుంది. అది ఈసారి వీళ్ళకి పంచగ్రహ కూటమి వల్ల జరిగే అద్భుతం. ఓకే సార్. మిథున రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి వల్ల జరిగే అద్భుతాల గురించి కానివ్వండి, శుభాశుభ ఫలితాల గురించి కానివ్వండి, చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.